ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యసరాహవ కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం మిథున రాశి వారి జూన్ 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వారు అంటే మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు. వీళ్ళందరూ కూడా మిథున రాశి కిందకు వస్తారు. ఈ మిథున రాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురువు గారు 2వ తారీఖు నుంచి, జూన్ 2వ తారీఖు నుంచే బ్రహ్మాండంగా కర్కాటకంలోకి, కుటుంబ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా అది కుటుంబ స్థానం, వాక్స్థానం, అంతేకాకుండా ధనస్థానం, అక్కడ అది కూడా ఉచ్చ స్థితిలో. ఇప్పుడు గురువు గారికి ధనుసు కానివ్వండి, మీనం కానివ్వండి స్వక్షేత్రం అయితే, కర్కాటకం ఉచ్చస్థితి. 2వ తారీఖు రాగానే, అంటే ఒక్కరోజే జూన్ నెలలో 2వ తారీఖు రాగానే గురువుగారు ఇక్కడికి వచ్చేస్తారు. గురువుగారు అక్కడికి ఎప్పుడైతే వస్తారో మీకు పట్టిందల్ల బంగారం, కుటుంబ సౌఖ్యము, ధన సంపాదన, 3 ముక్కల్లో చెప్తాను. కుటుంబం అంటే ఏంటి? కుటుంబంలో గురువుగారు వస్తే శుభకార్యాలు జరుగుతాయి, ధనం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అలాగే మీ మాటకి వాల్యూ, గురువుగారు అంటే వాక్ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి వాక్కు, ప్రమోషన్లు, మీ మాటకి గౌరవం లభించటం, అదేవిధంగా ధర్మకార్యాల కోసం డబ్బు కూడా ఖర్చు పెట్టడం. గురువుగారు 2 అంటే ధనస్థానంలో గురువుగారు వచ్చినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానివ్వండి, లేదా అనేక రకాలైనటువంటి హోమాలు, చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఏదో చేస్తారు. మీరు కొన్ని మంచి పనులు చేస్తారు, దానికి డబ్బు ఖర్చు పెడతారు. కుటుంబంలో భారీగా బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు, పేరంటాలు జరిగినప్పుడు కూడా డబ్బు ఖర్చు పెడతారు. ఆ రకంగా సత్కాలక్షేపం, సత్కారాచరణ, అదేవిధంగా మంచి ఖర్చులు, ఇవన్నిటి కూడా గురువుగారు ప్రత్యేకంగా కారణం కాబోతూ ఉన్నారు మీకు. మిగతా వాటి గురించి జనరల్గా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. గ్రహాలు ఎందుకంటే నెగిటివ్స్, పాజిటివ్స్ 2 చెప్పుకోవాలి మనం. ఎందుకంటే గురువుగారు బ్రహ్మాండంగా ఉన్నారంటే గురువుగారు బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? శని రాజ్యస్థానంలో ఉన్నాడు. ఈయన వల్ల అధికారులతో కొన్ని సమస్యలు. అయితే క్రమక్రమంగా నివాసంలో మార్పు, ఉద్యోగంలో మార్పు, మంచి ఉద్యోగం, కొత్త ఉద్యోగం ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా శని వల్ల ఉన్నప్పటికీ, ఈయన వల్ల వృత్తిలో కొన్ని విఘ్నాలు రావటము, అధికారులతో సమస్యలు రావటము, అలాగే గౌరవానికి కొంత భంగం కలగటం జరుగుతుంది ఈ శని వల్ల. అదేవిధంగా రాహు భాగ్యంలో ఉన్నాడు, దానివల్ల కూడా కొన్ని దుర్వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఆటంకాలు కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాహు వల్ల ఉంది. ముందు నెగిటివ్గా చెప్పుకుందాము. రవి 12లో ఉన్నాడు, దానివల్ల కూడా ట్రాన్స్ఫర్స్, స్థానభ్రంశము, అలాగే జ్వరాలు, చిన్న చిన్న దెబ్బలు ఇలాంటివన్నీ కూడా రవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుంటే, మరోపక్క బుధుడు మీకు లగ్నంలో ఉన్నాడు, ఆయన వల్ల కూడా కొంచెం డబ్బులు ఖర్చు కావటము, అకాల భోజనము, చిన్న చిన్న గొడవలు, చెడ్డ సహవాసం, చెడ్డ ఆలోచనలు, అదేవిధంగా బంధువులతో తగాదాలు, ఇవన్నీ కూడా బుధుడు. అంటే అన్ని నెగిటివ్ చెప్తున్నారు ఏంటంటే, ఇంత ఫస్ట్ గురువు గారి గురించి పాజిటివ్గా చెప్పాను అనుకోవద్దు. ఇక పాజిటివ్స్ చెప్తాను కదండి. 3లో ఉన్నటువంటి కేతువు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయన వల్ల శుభము, ద్రవ్య లాభము, వ్యాపార లాభము, కార్యసిద్ధి, కోర్టు కేసుల్లో విజయాలు, సోదరుల వల్ల సంతోషం అన్నీ కూడా కేతు ఇస్తాడు. నేను గురువు గారి గురించి ఆల్రెడీ చెప్పాను. అలాగే లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు, మనకి ఇక్కడ చెప్పాం కదా, శుక్రుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఈ శుక్రుడు 2వ తారీఖు నుంచి చక్కగా ఆయన కూడాను గురువు గారితో పాటు కలిసి వస్తున్నాడు. ఆయన వల్ల చక్కగా ఆకస్మిక ధనలాభము, పుత్ర పౌత్ర ప్రాప్తి, కుటుంబ సభ్యుల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ధన వస్తు లాభము, స్త్రీ లాభము, స్త్రీ సౌఖ్యము, శుభకార్యాలు, సుఖభోజనము, రాజగౌరవం, తల్లిదండ్రులు పెద్దల నుంచి సపోర్టు, బహుమతులు, ఇవన్నీ కూడా ఈ శుక్రుడు 2లో ఉండటం వల్ల మీకు లభించిపోతూ ఉన్నాయి. ఈ విధంగా గురువు, శుక్రువు 2వ తారీఖు నుంచే మీకు 2వ స్థానంలో, కుటుంబ స్థానంలోకి వస్తాయి. అందువల్ల బ్రహ్మాండమైనటువంటి ఎంజాయ్ చేస్తారు బాగా మీరు. అదేవిధంగా కుజుడు 11లో ఉన్నాడు, చాలా కాలం 45 రోజులు ఉన్నాడు మామూలుగా. ఈయన వల్ల కూడా భూలాభం కానివ్వండి, శుభాలు కానివ్వండి, వివాహాది కార్యక్రమాలు, వస్త్రలాభాలు, రోగ విముక్తి, అదేవిధంగా మంచి ఆరోగ్యం కలిగి చక్కగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. రాజగౌరవం, జనాల ఆదరణ కూడా ఈ కుజుడు కారణంగా లభిస్తుంది. నాకు చెప్పినట్టుగా కేతు వల్ల కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే 4 ముఖ్య గ్రహాలు మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. గురువుగారు మామూలుగా ఈ సంవత్సరం సువర్ణమూర్తిగా ఉన్నాడు, ఆయన 2వ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ గురువు గారు మీకు మేజర్ కంట్రిబ్యూటర్. ఆయన ద్వారా మీరు ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే ఈ శని రాహువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా ఒక కంట కనిపెట్టాలి. శని అంటే మీరు శివుడికి సంబంధించింది, రాహు అంటే అమ్మవారికి సంబంధించి. వీళ్ళిద్దరికీ కూడా మీరు చక్కగా శివపార్వతుల్ని,
అది దుర్గామ్మ వారిని మీరు ధ్యానించండి, శివుడిని ధ్యానించండి. తద్వారా వీళ్ళిద్దరి వైపు నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు పోతాయి. అదేవిధంగా రవి కూడా నెల మొత్తం అనుకూలంగా లేడు కాబట్టి సూర్య నమస్కారాలు కానివ్వండి, ఏదో ఆదిత్య హృదయం లాంటివి కూడా చేసుకుంటే మంచిది. మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తారు. ఎస్పెషల్లీ బుధుడు నెలాఖరు వచ్చేసరికి మీకు పూర్తిగా అప్పుడు సత్సాంగత్యానికి, విద్యకి, వినోదానికి, అలాగే విధంగా వినోద గోష్ఠులకి వాటన్నిటి కూడా బుధుడు కూడా మీకు హెల్ప్ చేస్తాడు. నెలాఖరులో 23 తారీఖు నుంచి అనుకూలంగా వస్తున్నాడు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే పోయే కొద్దీ ప్రోగ్రెసివ్గా చాలా బాగుంటుంది. మీకు చాలా కాలం నుంచి అనుకుంటున్నటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమై వివాహాలు, ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి. దాన్ని పెళ్ళిళ్ళు ఎవరిని ప్రయత్నం చేస్తూ ఉంటే జూన్ 1వ తారీఖు తర్వాత మీకు ఖచ్చితంగా ఫలించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. భయపడాల్సిన పని లేదు. నేను చెప్పినట్టుగా శివపార్వతుల్ని, అదేవిధంగా రవిని ధ్యానించినట్లయితే మంచి సత్ఫలితాలు పొందుతారు. స్వస్తి.